బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ నేతల మధ్య ఘర్షణ కలకలం రేపింది. ఆలూరు వాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించిన టీటీబీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో విభేదాలు తలెత్తాయి. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎంపీ నాగరాజు పాల్గొన్నారు. అయితే ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్కు ఆహ్వానం లేకపోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా ఖండించారు. దీంతో వారు కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించేందుకు పోలీసులు హస్తక్షేపం చేసి వీరభద్ర గౌడ్ అనుచరులను కార్యక్రమ స్థలం నుంచి బయటకు పంపారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు కూడా వెల్లువెత్తాయి. తమ నేతలను పక్కన పెట్టడాన్ని వ్యతిరేకించిన వీరభద్ర గౌడ్ వర్గీయుల ఆందోళనతో కార్యక్రమం గందరగోళంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, కీర్తి, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏదైతే సుపరిపాలన తొలి అడుగులో భాగంగా తొలి అడుగు అంటూ ఒక కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తొలి అడుగు లేదా సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీ అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు వీళ్ళంతా కూడా గడప గడప తిరుగుతున్న పరిస్థితి. అంటే ఇక్కడే ఏదైతే స్థానికంగా లేదా నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రూప్ తగాదాలు లేదా తెలుగు తమ్ముల మధ్య వర్గ వివాదాలు వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్నటి రోజు ఏదైతే నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఏదైతే బైరెడ్డి శబరికి కావచ్చు, అదేవిధంగా అక్కడ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి విభేదాలు పొడచూపి ఒకరికొకరు ఘర్షణ వాతావరణం దారితీసిన పరిస్థితులు. అయితే ఈ రోజు ఏదైతే ఆ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వీరభద్ర గౌడ్ ఆయన్ని పిలవలేదని, ఆయనకి ఆహ్వానం అందలేదని, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పైన అదేవిధంగా ఇతర నాయకుల పైన ఆయన అనుచరులు అతను అసహనం వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఏదైతే నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 2-3 గ్రూపులు ఉన్నాయి. అయితే ఇంకా ఇన్ఛార్జీలు పూర్తి బాధ్యత అధిష్టానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వీరభద్ర గౌడ్ డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయిన పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి నేనే ఆయన ధీమతో ఉన్నాడు. అదేవిధంగా ఆయన అంతగా సమర్థుడు కాదు, ఇంకా ఆల్టర్నేటివ్ చూడాలని ఏదైతే వైకుంఠం ఫ్యామిలీ నుంచి కూడా కొందరు బరిలో అంటే ఇన్ఛార్జికి పోటీ పడుతున్న పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ఏడాది పాలన లేదా సుపరిపాలన కార్యక్రమం నిర్వహించడంతో ఈ గ్రూపులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తే ఒకరినొకరు దూషించుకుని ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్ గా తెలుగు తమ్ముల మధ్య అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 2-3 గ్రూపులు జతకట్టి వారు ఉనికి కోసం లేదా అస్తిత్వం కోసం పాటుపడుతున్న పరిస్థితులు. ఒకరైతే ఎమ్మెల్యేగా నిలబడి డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయామని ఒక వర్గం వాదిస్తుంది, మరో వర్గం అయితే మాకు వచ్చే అవకాశాన్ని రాకుండా చేశారు, మేము అన్యాయమయ్యాము, ఎన్నో ఏళ్ళుగా టీడీపీ పార్టీకి అంటిపెట్టుకున్నామని మరో వర్గం వాదన ఉంది. అంటే ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో, అదేవిధంగా మన ఆదోని నియోజకవర్గం తీసుకున్నట్లయితే అక్కడ కూడా మీనాక్షి నాయుడు కావచ్చు లేదా ఆయన్ని విభేదించే 3-4 గ్రూప్ కావచ్చు. అంటే టీడీపీలో ఇలా ఒక తెలుగు తమ్ముడు 4-5 గ్రూపులుగా విడిపోయి అంటే పార్టీలో సఖ్యత లేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏడాదికే ఏదైతే ఇంటింటికి తిరిగే పరిస్థితుల్లో ఇలా ఒకరికొకరు అంటే విభేదాలు పొడచూపి అసంతృప్తి అసమ్మతి రగులుతున్న పరిస్థితులు. మరి మొత్తంగా మొన్న జరిగిన ఆత్మకూరు ఏదైతే శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు ఘటనని అయితే పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకునింది. ఎందుకోసం ఘర్షణ పడాల్సి వచ్చిందని వివరణ కోరే పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు జరిగిన ఆలూరులో కూడా అంటే వీరభద్ర గౌడ్ అనుచరులు అసహనం వ్యక్తం చేయడము, అదే తిక్కారెడ్డి మీద తిరుగుబాటు చేయడము, ఇవన్నీ కూడా పార్టీ గమనిస్తా ఉంది. పార్టీ ఖచ్చితంగా వాళ్ళ నుంచి వివరణ తీసుకొని అంటే కఠిన చర్యలు తీసుకోబోతుందా, లేకపోతే దీన్ని స్థానికంగా తెలుగు తమ్ముల మధ్య అనైక్యతను ఏ విధంగా ఏకతాటిపై తెస్తుందనేది మనము రాబో దినాల్లో చూడాలి. కీర్తి, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.
గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎయిమ్స్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని క్యాంపస్ హాస్టల్లో సీనియర్లు ర్యాగింగ్ చేశారు. అయితే ఈ ర్యాగింగ్ ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీ తుది నివేదిక సమర్పించింది. మొత్తం 13 మంది విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. ర్యాగింగ్ కి పాల్పడిన విద్యార్థులకు ఫీజులో 25% పెనాల్టీ రూపంలో విధించినట్లు యాజమాన్యం తెలిపింది. 24వ తారీఖే మా యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు ఇనిషియల్ మీటింగ్ తర్వాత 15 మందిని సస్పెండ్ చేయమని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇమీడియట్ గా 15 మందిని ఆ రోజు నుంచి మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ లైక్ దాంట్లో సీనియర్ మోస్ట్ మెంబర్స్ నుంచి మొత్తం మన ఎన్జిఓ రిప్రజెంటేటివ్, పోలీస్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కమిటీలో పార్ట్స్ ఉంటారు. వాళ్ళందరూ డెసిషన్ తర్వాత 2-3 days బ్యాక్ కంప్లీట్ ఆర్డర్, ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకున్నారండి. దాంట్లో 13 మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇద్దరు దానికి సంబంధం లేదని చెప్పి ఇద్దరిని వదిలిపెట్టడం జరిగింది. ఆ 13 మందిలో 6 మందికి 1 సంవత్సరం రోజులు సస్పెన్షన్, ఇంకొక ముగ్గురికేమో 1.5 సంవత్సరం సస్పెన్షన్, ఇంకొక నలుగురికేమో ఒక 6 నెలలు సస్పెన్షన్. ఇది ఫస్ట్ పనిష్మెంట్. ఏది అకాడమిక్ క్లాసెస్ నుంచి సస్పెన్షన్. ఇది కాకోకుండా ఇంకా వాళ్ళ కోర్స్ మొత్తము ఇంకా రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ దేర్ ఎంబీబీఎస్ కోర్స్, సో ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళ హాస్టల్లో ఉండడానికి వీల్లేదు. ఇది సెకండ్ డెసిషన్. ఇది కాకోకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ 25,000 పెనాల్టీ కడతాడు. ఇది థర్డ్ డెసిషన్. 24వ తారీఖే మా యాంటీ ర్యాగింగ్ కమిటీ. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు సిపిఎం పార్టీ ఆర్థిక సాయం అందించింది. ఆచూకీ లేని 11 మంది కార్మికుల కుటుంబాలకు 5,000 రూపాయల చొప్పున సహాయం అందజేసింది. అలాగే ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మున్మున్ చౌదరి అనే కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఘటనలో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆచూకీ లేని కార్మికుల ఫోటోలు బయటపెట్టారు. వారి కోసం రహస్య సమాచారం తెలిపిన వారు ముందుకు రావాలని పార్టీ పిలుపునిచ్చింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డోనేకల్ గ్రామంలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. రాష్ట్ర ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం, ధైర్యం పెరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గత వైకాపా పాలనలో గ్రామాల్లో కనిపించిన భయం, అసురక్షిత వాతావరణం ఇప్పుడు దూరమైందని, ప్రజల్లో ఇది మా ప్రభుత్వం అనే భావన ఉద్భవించిందని వ్యాఖ్యానించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు, అభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించారు. ప్రతి పల్లెను ఇంటింటికి తిరుగుతూ ఉండడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతోటి అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు ప్రజల నుంచి కనపడుతుంది. ఒక నమ్మకం కనిపిస్తా ఉంది. గత 5 ఏళ్లలో వాళ్ళలో ఉన్న భయం పోయింది. ఒక భరోసా వచ్చింది. ఈ ప్రభుత్వం మాది అనేటువంటిది. అశాంతి పోయి గ్రామాల్లో ప్రశాంతత వచ్చింది. గతంలో వాలంటీర్లు ఏం చెప్తారో, మా మీద కంప్లైంట్ చేస్తారో, మా స్కీమ్లు ఏమైపోతాయో అన్నటువంటి దగ్గర నుంచి పోయి ప్రజలు నేరుగా వచ్చి వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఈరోజు ఎగ్జాంపుల్ చూస్తే 5 ఏళ్లలో ఈ గ్రామంలో తాగునీటి మీద 1 మీటర్ పైప్ లైనే లేదు. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ఒక 10-15 రోజుల్లో దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి, శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ ని స్టడీ చేయడం జరిగింది. సో ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి మీద దృష్టిని పెట్టాం. ఇవాళ సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడుకి తేడాను ఒక్కసారి గమనిస్తే, ఈ ఊర్లో దాదాపు గతంలో 220 మంది ప్రతి పల్లెను ఇంటింటికి
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు శ్రీకారం చుట్టారు. మొదటగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఒకవైపు అప్పులు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. నాడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది 2 ప్రధానమైన అంశాలు. ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. ఈ 2 ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెట్టిన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తూ ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరిమలందరూ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిల వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మొదటగా రోజు ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి స్వయానా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాల విద్యను పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది ఆనాడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది 2. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మట్టి మాఫియా పట్టబగలే రెచ్చిపోతోంది. కొరటూరు గ్రామంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ప్రైవేట్ లేఅవుట్లకు ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ట్రాక్టర్లతో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక టీడీపీ నాయకుడు కనుసన్నగాలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మైపాడు గ్రామం, ఇందుకూరుపేట మండలం, కోవూరు నియోజకవర్గం మాది. గత 3 రోజుల నుంచి కొరటూరు గ్రామంలో CJSF ల్యాండ్ ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి రవాణా జరుగుతా ఉంది. దీని మీద అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే గారేమో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ కొందరు నాయకులు, లోకల్లో నాయకులు, మైపాడు కొరటూరులో నాయకులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూముల్లో మట్టిని వేల కొద్దీ అమ్ముకుంటా ఉన్నారు. 10ల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి మట్టి రవాణా చేస్తా అక్రమార్జన చేస్తా ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను ఈ విధంగా ప్రెస్ మీట్ పెడతా ఉన్నానమ్మా. ఎమ్మెల్యే గారు ఇలాంటి అక్రమార్కుల్ని ఎంత దూరమైనా మీరు కట్టడి చేసి ఈ అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. మైపాడు గ్రామం, ఇందుకూరుపేట.